నేనే పోయి పర్సనల్ గా రామ్మోహన్ నాయుడుని కలిసి వరంగల్కి ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా. తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ అప్పచెప్పిందే నేను కదా. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ వరంగల్కి ఎయిర్పోర్ట్ ఇచ్చిందే నేనే, భూమి ఇచ్చిందే నేనే, భూసేకరణ క్లియర్ చేసిందే నేనే. కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి పదే నివేదికలు ఇచ్చి నిపుణులను తీసుకొచ్చి మొత్తం సర్వే చేపించి రిపోర్ట్ సబ్మిట్ చేసిందే నేను. నేను వచ్చినాకనే కదలికి వచ్చింది. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వరంగల్కి ఎయిర్పోర్ట్ రావాలని, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మేము చేస్తున్న పదే మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారని అడుగుతుండు కదా హరీష్ కేటీఆర్. ఇందుకోసమే వెళ్తున్నాం. ఓరుగల్లుకు నిధుల వరద 4,962 కోట్ల మంజూరు చేసిన ప్రభుత్వం. అధికంగా భూగర్భ డ్రైనేజ్ కి 4,170 కోట్లు, విమానాశ్రయ భూసేకరణకు 205 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు 161 కోట్లు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా వరంగల్ అభివృద్ధి చేయాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసము గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962.47 కోట్లు మంజూరు చేసింది.